సరే ఇప్పుడు మనకి ఏంటంటే ఒక్కొక్కసారి అనిపిస్తది శ్వాస ఆడకపోవడము, లేకపోతే ప్రెషర్‌గా ఊపిరి పీల్చుకోవడం అనేది జరుగుతూ ఉంటదని చెప్తుంటారు. యెస్. అది ఎలా జరుగుతది సార్? ఎందుకు అలా అనిపిస్తది? అంటే కొంతమందిలో ఇప్పుడు మీరు యాంగ్జైటీ ఎక్కువైనా కూడా శ్వాసలో ఇబ్బంది పడతారు. సో అది యాంగ్జైటీ రిలేటెడా లేదా ఆస్తమా వల్ల జరిగిందా అనేది తెలియాలని అంటే మనం తప్పకుండా నియరెస్ట్ చెస్ట్ ఫిజిషియన్ కానీ ఎవరైతే అందుబాటులో ఉన్నారో ఆయన దగ్గరికి వెళ్ళి మనకున్న లక్షణాలు ఏ టైంలో ఉంటున్నాయి, ఎర్లీ మార్నింగ్స్ ఎక్కువగా ఉంటుందా లేదా రాత్రుల్లో ఎక్కువగా ఉంటుందా, నాకు పడుకున్నప్పుడు గాలి ఆడట్లేదు, నేను విండో తెరుచుకోవాల్సి వస్తుంది గాలి కోసం, సో నాకు శ్వాస ఆగిపోయినట్టు అనిపిస్తుంది, నాకు దగ్గు వస్తుంది, దగ్గుతో పాటు తెమడబడుతుంది, పిల్లి కూతలు వంటి శబ్దాలు వస్తున్నాయి అని ఈ లక్షణాలు చెప్తే ఇవి మనకి ఏంటంటే ఒక క్రూషియల్ పాయింట్స్ అనమాట. సో దీన్ని బట్టి ఇది ఆస్తమా లక్షణాలు అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో అలాంటి వాటిని మనం కొన్ని టెస్ట్లకు సబ్మిట్ చేస్తాం. పర్సేపు ఒక ఛాతీకి సంబంధించిన ఎక్స్రే అది తీసుకోవడం, కొన్ని రక్త నమూనాలు, అలర్జీకి సంబంధించినటువంటి టెస్ట్లు, అలా దాంతో పాటు మనకు ఒక పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అంటే స్పైరోమీటర్ అంటాం. ఆ స్పైరోమీటర్ ఒక రిజల్ట్ని బట్టి ఇది ఆస్తమానా కాదా అని చెప్పొచ్చు. ఓకే.